ఉంటుంది. ఒక తల్లికి 4 బిడ్డలున్నా తను పిలిచింది ఏ బిడ్డ స్వరం ఏంటి అనేది ఆ తల్లికి తెలుసు. అలాగే మన స్వరం దేవుడు గుర్తుపడతాడు. అందుకనే మనం స్వరమెత్తి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విని మనల్ని ఎరిగిన ప్రభువు మన అవసరతలు తీరుస్తాడు. మన స్వరాన్ని మనం దేవునితో మాట్లాడుకోవడానికి కాకుండా ఇక దేనికైనా వాడుతున్నాం. అంతే కదా. వాగుడుగా అంటారు కొంతమందిని. పొద్దున్న నుంచి ఏదో ఒకటి లడ మాట్లాడుతూనే ఉంటారు. అవసరమైన అవసరం లేకపోయినా ఏంటంటే చాలామంది మాటలు కోటలు దాటిపోతాయి. ఇంకా డంబాలు, అతిశయాలు, సింహగర్జనలు, మరి ఎన్ని విధాలుగా చెడ్డమాటలు, బూతుమాటలు. ఆ మంచి స్వరం దేవుడు మనకిస్తే ఈ బూతులైనను, సరసోక్తులైనను, వట్టి మాటలైనను మీరు మీ నోటి నుంచి రాకూడదని ప్రభు చెప్పాడండి. మన స్వరాన్ని దేవునికి నీ కంఠస్వరము పరలోకంలో వినబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. మన కంఠస్వరము ఇక్కడ భూలోకంలో చేస్తే పరలోకంలో వినబడేటట్టుగా దేవుడు సిద్ధపాటు చేశాడు. అది మనం తెలుసుకోవటం లేదు. మన స్వరం మన పక్క రూమ్లో ఉన్నోళ్ళే వినలేరు కదా. ఎట్లాగో పరలోకంలో ఉన్న ప్రభువు వింటాడనేవారు ఒకప్పుడు. అప్పుడే టెలిఫోన్ కనిపెట్టారు. ఇదిగో టెలిఫోన్ ద్వారా ఎంత దూరంలో ఉన్నా మాట్లాడచ్చు అంటే దానికి వైర్ ఉంది కదా, పరలోకానికి వైర్ లేదు కదా. అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. ఏంటంటే ఏ కనెక్షన్ లేకపోయినా నీవే మానవుడు నియమించిన కృత్రిమమైన ఒక ఆయుధమే, ఒక యంత్రమే. ఆ రీతిగా మరి ఇంకొక దేశంలో ఉన్న వాళ్ళతో స్పష్టంగా మాట్లాడగలిగితే మరి దేవుడు చేసిన శబ్ద తరంగాలలోని స్వరాలను దేవుడి రాజ్యములో వినబడినట్లుగా ఆయన వాటిని అంగీకరించలేడా?